తెలంగాణ సహజ వనరులపై కేంద్ర దోపిడీ మొదలైంది. కంచె చేను మేసిన చందంగా తెలంగాణ ప్రజల ఓట్లతో కేంద్ర మంత్రి పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ఇప్పుడు మనగనులకే ఎసరు పెట్టారు. తెలంగాణ సిరుల గని సింగరేణి అస్తిత్వానికే ముప్పు తెస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు రక్షించిన సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. కార్పొరేట్ కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతుంది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కేంద్రానికి వంత పాడుతుంటే సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. బీఆర్ఎస్ నేతృత్వంలోని టీబీజేకేఎస్ కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో కార్మిక సంఘాలు పోరుబావుట ఎగరేశాయి. తెలంగాణ సహజ వనరులపై మోడీ సర్కార్ దాడి మొదలైంది. మన నీళ్లు, మన నిధులు, మన వనరులు అన్న తెలంగాణ నినాదానికి అటు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మోడీకి వంతపాడుతున్నది. దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్ర వనరులకు, ప్రయోజనాలకు కేసీఆర్ కంచెగా నిలిచారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసినప్పుడల్లా కేంద్రంపై జంగు సైరన్ మోగించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వనరులను దోచుకోవాలని చూసిన ప్రతిసారి అడ్డు తగిలారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే కంచె తొలగిపోయింది. రాష్ట్రంలోని సింగరేణి గనులను మోడీ ప్రభుత్వం దోచుకుంటున్నది. కిషన్ రెడ్డి భుజాల మీదుగా తెలంగాణ పైకి తుపాకీ ఎక్కుగనుల వేలానికి పూనుకున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు పట్ల సింగరేణి బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సిరుల గనిని కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఎంతో చరిత్రగల సింగరేణి తెలంగాణ ప్రాంతానికి కొంగు బంగారమై నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా విస్తరించి దేశానికి వెలుగులు పంచుతున్న సంస్థగా విరాజిల్లింది. ఒకప్పుడు 1,50,000 కార్మిక కుటుంబాలకు అన్నం పెట్టింది సింగరేణి సంస్థ. ప్రస్తుతం 40,000 కార్మిక కుటుంబాలు ప్రత్యక్షంగా, మరో 30,000 కుటుంబాలు పరోక్షంగా సింగరేణిపై ఆధారపడి బతుకుతున్నాయి. ఇంత గొప్ప చరిత్రగల ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు తెగబడింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ సైతం మోడీ అడుగులకు మడుగులొత్తుతున్నది. బొగ్గు గనుల వేలానికి అడ్డుకోకుండా కేంద్రానికి మద్దతు పలుకుతున్నది. గత్యంతరం లేని పరిస్థితులను సింగరేణికి కల్పించింది మోడీ ప్రభుత్వం. వేలంలో పాల్గొనాలి, లేదంటే సింగరేణిని మూసేయాలనే పరిస్థితికి తీసుకొచ్చింది. తెలంగాణ సొత్తు, రాష్ట్ర ప్రజల సంపద అయిన బొగ్గు గనులను ఏకపక్షంగా కేంద్రం వేలం వేస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోంది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తెలంగాణ ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పాల్గొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వేలాన్ని ప్రారంభించారు. ఈ వేలం కుట్రలో తాము తోడు దొంగలమేనని చాటుకున్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలన్న కుట్రలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా సూత్రధారి అని అర్థమైపోయింది. రాష్ట్రంలోని బొగ్గు గనులు లేకుండా చేస్తేనే సింగరేణి నష్టాల్లోకి వెళ్తుంది. నష్టాల ఊబిలోకి దింపితే కానీ సింగరేణిని తెగనమ్మే కుతంత్రం సఫలమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మౌనం వెనుక ఇదే కుట్ర దాగుందని కార్మిక లోకం మండిపడుతున్నది. గతంలో కేంద్ర బొగ్గు గనుల వేలం వేస్తానంటే అప్పటి సీఎం కేసీఆర్ ససేమిరా అన్నారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై పోరాడారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా బొగ్గు గనుల వేలం పెట్టొద్దని ప్రధాని మోడీకి లేఖ రాశారు. మరిప్పుడు అధికార పీఠమెక్కిన రేవంత్ రెడ్డి స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు? బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తుంటే రేవంత్ రెడ్డికి నోరెందుకు మూతపడిందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటీకరణ నిలిపివేయాలని, సింగరేణికే అప్పగించాలని ఒకవైపు మొత్తంగా 11 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మేము నిరసన తెలియజేస్తున్నాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. కేంద్ర ప్రభుత్వము ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వము మరొక వైపు, ఈ రెండు కూడా
ఇవాళ కార్మిక వర్గాన్ని అంతా కూడా మరింతగా నిరుద్యోగులను చేసేటువంటి పరిస్థితి, లేదా ఇవాళ ప్రజలను కానీ ఇవాళ కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మొత్తంగా అన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధంగా సింగరేణిని కూడా చేస్తే ఊరుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి కూడా చేసినట్టయితే ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా ఇలా కన్నెర్ర వేసి కదం దొక్కినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మేము ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం, సింగరేణిని కాపాడుకుంటామనేటువంటి నినాదంతో టీబీ కేసు ముందుకు పోతా ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేటీకరణను మరొకసారి వ్యతిరేకిస్తూ జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో కార్మిక వర్గం అంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. సింగరేణి మా అడ్డ, సింగరేణి మా గడ్డ, సింగరేణిపై సర్వ హక్కులు మాకే ఉన్నాయి. సింగరేణిలో ఎవడన్నా వచ్చినా అడుగు పెట్టినా బొగ్గు పెళ్ళ తీయడానికి ప్రయత్నించిన ఖబర్దార్ బిడ్డ కదం తొక్కుతుంది సింగరేణి కార్మిక వర్గం అని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ద్వంద్వ ప్రమాణాలతో ద్వంద్వ వైఖరితో రెండు నాల్కల ధోరణితో ఈరోజు మాట మార్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తుంది సింగరేణి కార్మిక వర్గం అని. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అయితేంది, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అయితేంది, లేదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పినటువంటిది ఏంది, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? సింగరేణి కార్మిక వర్గం చైతన్యవంతమైనటువంటి కార్మిక వర్గం. తెలంగాణ ఉద్యమంలో మా సత్తా ఏదో చూపారు. అంతకుముందు విప్లవోద్యమాలకు నాంది పలికినటువంటిది సింగరేణి అడ్డ గడ్డ అనేటువంటిది కూడా మర్చిపోతా ఉన్నారు. బిడ్డ ఎవడొచ్చినా కానీ అడుగు పెట్టనీయం. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి అంటే నిత్యం సమ్మెలు, నిరసనలు, ఆందోళనలు కనిపించేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సింగరేణి 10 ఏళ్ల పాటు మరింత ప్రగతిని సాధించింది. గత బీఆర్ఎస్ సర్కార్ అండగా నిలవడంతో మరిన్ని లాభాలు ఆర్జించింది. సింగరేణి అభివృద్ధి, రక్షణ కోసం గత సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారు. కార్మికులకు సకల సౌకర్యాలు కల్పించారు. లాభాల్లో కార్మికుల వాటా పెంచారు. కార్మికుల పిల్లల చదువులకు సాయం, వారి సొంతింటి నిర్మాణాలకు లోన్ సౌకర్యాలు కల్పించారు. వారసత్వ ఉద్యోగాల కల్పన ద్వారా సంస్థ ఉన్నతికి పనిచేశారు. 10 ఏళ్లుగా సింగరేణి ప్రగతిపై కేంద్రానికి కన్ను కుట్టింది. సింగరేణిని ఎప్పుడెప్పుడు దోచుకుంటామా అని మోడీ ఎదురుచూశారు. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం వారి ఆటలు సాగలేదు. ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడంతో ఇప్పుడు సింగరేణిని తెగనమ్మే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇందులో ముందుగా సింగరేణి గనులను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నది. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ శక్తులతో పోటీపడి సింగరేణి కొనుగోలు చేస్తే సంస్థపై భారం పడి నష్టాల్లోకి వెళ్లడం ఖాయం. నష్టాల్లోకి వెళ్లిన తర్వాత సంస్థను కాపాడుకోవడం కష్టమని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ వామపక్షాలు సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి బొగ్గు భవన్లన్నింటినీ కూడా గతంలో ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి చాలా కాలం నుంచి వామపక్ష పార్టీలు, విప్లవ పార్టీలు అన్నీ కూడా ఆందోళన చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా ఖాతరు చేయకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాటన్నింటిని కూడా వేలం పెట్టి ప్రైవేట్కి అప్పచెప్పేటువంటి పద్ధతుల్లో మొత్తం సింగరేణిని అప్పచెప్పినట్టు కాకుండా కొన్ని బావులకు వేలం పెట్టి ఈ యూనిట్ ఆ యూనిట్ ఈ పద్ధతుల్లో అదొక రకంగా దొడ్డిదారిన ప్రైవేట్ పరం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ బొగ్గు బావుల వేలం పేరుతోటి కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బొగ్గు బావులకి పుట్టినిల్లు ఇది సింగరేణి అనేటువంటి ఈ ప్రాంత మొత్తం రాష్ట్ర దేశ అభివృద్ధికి సింగరేణి చాలా ఆదాయాన్ని సమకూర్చి పెట్టినటువంటి దాన్ని ఇవాళ అది అవసాన దశకు వచ్చేటువంటి టైం కల్లా వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి, ముఖ్యంగా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేటువంటి పద్ధతులు ప్రైవేట్ పరం చేయటాన్ని ముఖ్యంగా మాసలేని పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ ప్రభుత్వాలు తీసుకునేటువంటి దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని, ఖచ్చితంగా ఇటువంటి వాటిల్లో మా పార్టీ ముందుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు బావుల్ని, బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టడం కోసం ఏలంపాటలు నిర్వహిస్తూ ఉంది. ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం కోసం బీజేపీ ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. మొన్న డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు కూడా దీన్ని ప్రభుత్వానికి ఒక ఇంద్రపత్రం ఇచ్చాడు, సింగరేణి కేటాయించాలని చెప్పి అన్నాడు. అంటూనే దాన్ని ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. కానీ బొగ్గు బావుల్ని, బొగ్గు గనుల్ని ఏలం వేసేటువంటి ఒక సమావేశంలో పాల్గొని దాంట్లో పూర్తిగా ఉన్నాడు. పరోక్షంగా దీన్ని సమర్థించే వైఖరి కాంగ్రెస్ చేపట్టిన అనుమానం వస్తూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దీన్ని వ్యతిరేకించాలి.
పైగా సింగరేణి సంస్థ కూడా ఈ బిడ్డింగ్లో పాల్గొంటా ఉంది ఏలంలో. ఇది సరైనది కాదు. సింగరేణి కేటాయించాలని మనం డిమాండ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏలంలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం కేంద్రం చర్యని సమర్థించినట్టుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవైపు సింగరేణిని దోచుకునే దిశగా కేంద్రం మొండి వైఖరితో కుట్రలు చేస్తుంటే, మరోవైపు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రతిఘటన లేకుండా సహకరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులకు పోరాటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ఉద్యమకారులతో కలిసి గనుల వేలానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సింగరేణి కార్మికులు సిద్ధమవుతున్నారు.